శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. డిసెంబర్ 8 నుంచి 14 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గ్రహస్థితి ఈ వారంలో వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కర్కాటకంలో మనం చూసినట్లయితే కుజుడు నీచత్వం పొందాడు. కుజుడు యొక్క స్తంభన అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కన్యలో కేతువు, మీనంలో రాహువు, శని వచ్చేటప్పటికి కుంభంలో తన యొక్క పరివర్తన అంటే తన యొక్క స్థితి వచ్చేటప్పటికి వక్రత్వంలో ఉన్నాడు. ఇక్కడ గురువు కూడా స్థితి అలాగే ఉంది. అదేవిధంగా కుజుడి యొక్క ఇది కూడా జరుగుతున్నది అన్నమాట, స్తంభన కూడా జరుగుతున్నది. రవి బుధుడు ఇద్దరు కలిసి వృచ్చికంలో ఉన్నారు. రవి బుధులు వృచ్చికంలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుందనే చూద్దాం. వృశ్చిక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అభివృద్ధి దశగా జీవితం అనేది ప్రయాణం చేయటం అనేది మొదలవుతుంది. వృత్తి వ్యాపార రీత్యా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేయాలనుకున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో ఒక అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగం పొందాలి, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని చెప్పి ఆలోచన అనేది మొదలవుతుంది. చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ మార్పులు చేయాలని చెప్పి ఆలోచిస్తారు. దాని తగినటువంటి కార్యాచరణ ముందుకు తీసుకురావడం మొదలెడతారు. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రయత్నాలు చేయాలి, మరియు కావలసినటువంటి సహాయ సహకారాలు తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచన అనేది ముందుకు వస్తుంది. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి శుక్రగ్రహ అనుకూలత అనేది యోగించే విధంగా ఉంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి కొందరి అనుకూలమైనటువంటి సపోర్ట్ కూడా అవసరమని చెప్పి మీరు భావిస్తారు. వారిని కూడా మీరు అడుగుతారు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరియు డబ్బు ఖర్చు అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉండే విధంగా గోచరిస్తూ ఉన్నది. గురువు మరియు అదేవిధంగా రవి పరస్పర వీక్షణ అనేది జరుగుతూ ఉన్నది. గురువుకి 90 degrees యాంగిల్లో రవి ఉన్నాడు. దీనివల్ల వచ్చేటప్పటికి ఇంచుమించుగా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో మీరు చెప్పేటువంటి ప్రతి విషయానికి ఎదుటి వారికి కూడా వచ్చేటప్పటికి అదే ఒపీనియన్ ఉండాలి. వారు కూడా నేను చెప్పినట్టుగానే మీరు నేను చెప్పిన దానికి మీరు తలాడించాలి అని చెప్పి మీరు అనుకుంటే సరిపోదు. ఎందుకంటే పరిస్థితులు ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన అనేది ఉంటుంది ఒక వస్తువు మీద. ఆ విషయంలో కానీ లేకపోతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏర్పడటం కానీ అనేది మీకు కొంచెం మానసికంగా కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ అంత సానుకూలమైనటువంటి శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. సుఖమైనటువంటి ప్రయాణం కాక కష్టంతో కూడుకున్నటువంటి ప్రయాణం అనేది ఎక్కువగా వెంటాడే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో చేసేటువంటి ప్రయత్నాల్లో ఎక్కువ సమయం పట్టే విధంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు, జుట్టు రాలిపోవటం కానీ ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. దీనికి అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా ఈ పరిస్థితి అనేది గోచరిస్తూ ఉంటుంది. కానీ కెరియర్ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా చేసేటువంటి అడుగులు ఏవైతే మీరు తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవనేవి కొద్దిగా పాజిటివ్గా టర్న్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇది మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. సంతాన సంబంధితమైన విషయాల్లో మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనేవి సానుకూలపడడానికి ఇంకా కొంచెం సమయం పట్టే విధంగా గోచరిస్తూ ఉన్నది. రాహు పంచమ స్థానాల్లో సంచారం జరుగుతున్నది. ధనస్థానంలో కూడా అంత అనుకూలమైనటువంటి స్థితిలో గ్రహాలు లేవు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల కన్నా ముందు విద్యార్థులకు ఎలా ఉందనేది చూద్దాం. విద్యా సంబంధితమైన విషయంలో విద్యార్థులు కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గురుగ్రహ అనుకూలతకి వ్యతిరేకంగా రవి ఉన్నాడు జన్మరాశిలో. తద్వారా వచ్చేటప్పటికి కష్టపడి చదివితే కానీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి ముందుకు వెళ్ళదు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు ఇంట్లో చెప్పే వివాహం చేసుకోవాలి, ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. మీ మనసులో ఉన్నటువంటి మాట ఏదైతే ఉందో దాని ఇంట్లో పెద్దలకి చెప్పి ఒప్పించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగినట్టుగానే ముందుకు వెళ్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు రవిగ్రహ అనుకూలత రీత్యా సూర్యనారాయణ స్వామిని పూజించడం, అర్ఘ్యాన్ని సేవించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా
ఈ రాశివారు రాహుగ్రహ అనుకూలత రీత్యా దుర్గాదేవిని పూజించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ప్రతినిత్యం మీరు ఈ రాశి వారు సింధూరాన్ని ధరించినట్లయితే, హనుమాన్ చాలీసా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.